ఓరుగల్లు వేదికగా రజతోత్సవ సభను ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ సర్వం సిద్ధం చేసింది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి వద్ద ఇవాళ సాయంత్రం 4:30 జరిగే భారీ బహిరంగ సభ కోసం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. జన సమీకరణపై దృష్టి పెట్టిన బీఆర్ఎస్ అధినాయకత్వం దానికి తగ్గట్టు ప్రణాళికలను రూపొందించుకుంది. ఉమ్మడి వరంగల్తో పాటు సమీపంలోని ఉమ్మడి కరీంనగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల నుంచి ప్రధానంగా జన సమీకరణాలు చేపడుతోంది. ఆయా జిల్లాలోని ఒక్కో నియోజకవర్గం నుంచి 30 నుండి 50 వేల మందిని తరలించేందుకు, మిగతా జిల్లాల నుంచి వీలైనంత మందిని తీసుకువచ్చేందుకు వీలుగా ఇప్పటికే పార్టీ నాయకత్వం ఏర్పాట్లను పూర్తి చేసింది. కేసీఆర్ ప్రధాన గురి మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపైనే ఉంటుందని సమాచారం. రైతు రుణమాఫీ పూర్తిగా అమలు చేయలేదని, రైతు భరోసా ఇంకా ఇవ్వలేదన్న అంశాల నుంచి పలు హామీలు అమలుపై అధికార కాంగ్రెస్ ను ఆయన నిలదీయనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో అటు బీజేపీ పైన కూడా రాజకీయ విమర్శలు ఉంటాయని సమాచారం. పదేళ్ల పాలన తర్వాత బీఆర్ఎస్ గా రూపాంతరం చెందిన టీఆర్ఎస్ 2023 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది. ఆ ఓటమి నుంచి తేరుకోకముందే 2024 మే 13న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది. దీంతో బీఆర్ఎస్ క్యాడర్ తీవ్ర నిరాశకు గురైంది. ఆ తర్వాత వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. గత మార్చిలో జరిగిన పలు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికకు బీఆర్ఎస్ దూరంగా ఉండటం గులాబీ శ్రేణులను మరింత నైరాశ్యంలోకి నెట్టేసింది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పెద్దగా బయటకు వచ్చిందే లేదు. ఫామ్ హౌస్ లో తాను పిలిచిన నేతలు, తనను కలిసేందుకు వచ్చిన నేతలతోనే సమావేశాలు నిర్వహించారు. తాజాగా రజతోత్సవ సభతో కేసీఆర్ మళ్లీ ప్రజల ముందుకు రానున్నారు. గులాబీ శ్రేణుల్లో జోష్ నింపి తెలంగాణ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ఈ సభ దోహదపడుతుందని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. మొత్తంగా 154 ఎకరాల్లో ప్రధాన సభ ప్రాంగణాన్ని ముస్తాబు చేస్తున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు గులాబీ సైనికులతో పాటు తెలంగాణ ప్రజలు లక్షలాదిగా తరలి రావాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ సభకు హాజరయ్యే వాళ్లందరూ గులాబీ రంగు దుస్తులు ధరించేలా చూసుకోవాలని తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుధాకర్, చెప్పండి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ధ్యేయంగా 2021 మే 27న ఆవిర్భవించిన గులాబీ పార్టీ ఇవాళ 25వ వసంతంలోకి అడుగు పెడుతుంది. అందుకు అనుగుణంగా రజతోత్సవ సంబరాన్ని హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి సిద్ధమైంది. ప్రస్తుతం మనం ఎల్కతుర్తిలోని రజతోత్సవ సభ వేదిక పైన ఉన్నాం. ఇక్కడ చూడవచ్చు, మొత్తం 1213 ఎకరాల్లో భారీ బహిరంగ సభకి ఏర్పాటు చేశారు. అందులో 154 ఎకరాలు కేవలం సభ నిర్వహణ కోసం
సిద్ధం చేశారు. మిగతా 1054 ఎకరాల్లో పార్కింగ్ కోసం ఏర్పాటు చేశారు. కనీ విని ఎరగని రీతిలో గతంలో ఎన్నడూ లేనంత విధంగా బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఏర్పాటు చేసింది. 25వ వసంతంలో అడుగు పెడుతున్న సందర్భంలో సంబరాలు అనేది అంబరాన్ని అంటాలి. సంబరాలను గులాబీ శ్రేణులందరూ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ అభిమానులు, కేసీఆర్ను ఇష్టపడే వారందరూ అంగరంగ వైభవంగా జరుపుకోవాలనేది ఆ పార్టీ విధానంగా కనిపిస్తుంది. అందుకు అనుగుణంగా ఏర్పాట్లను చాలా ఘనంగా నిర్వహించారు. మనం విజువల్స్లో చూడొచ్చు. గతంలో ఎన్నడూ ఏ పార్టీ ఎప్పుడు చేయని విధంగా అందులో బీఆర్ఎస్ కూడా ఉద్యమ ప్రస్థానంలో అనేక భారీ బహిరంగ సభలు నిర్వహించింది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా భారీ బహిరంగ సభలు బీఆర్ఎస్ పార్టీ నిర్వహించింది. కానీ ఈ స్థాయిలో నిర్వహించడం ఇదే మొదటిసారిగా. అధికారం కోల్పోయిన 17 నెలల తర్వాత మొదటిసారి భారీ బహిరంగ సభకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పూనుకున్నారు. భారీ బహిరంగ సభను నిర్వహించాలని అనుకున్నారు. అనుకున్నదే తడుగా ఎలకతుర్తిలో సభా ప్రాంగణాన్ని కేసీఆర్ ఆలోచన మేరకు నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన 3 ప్రధాన నాయకులకి సభ నిర్వహణ ఏర్పాట్లను అప్పగించారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, హన్మకొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు దాస్య వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, వడతెల సతీష్, నలుగురికి సభ నిర్వహణ బాధ్యతలను ఒప్పగించారు. సభ ఏర్పాట్లను పర్యవేక్షించాల్సిందిగా వారికి ఆదేశాలు జారీ చేశారు. కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ఆదేశానుసారం ఒక సభ నిర్వహణ, సభ ఏర్పాట్లను వారి దగ్గరుండి పర్యవేక్షించారు. ఎక్కడ ఏ లోటుపాట్లు జరగకుండా, ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు అన్ని ఏర్పాట్లను చేశారు. ఇవాళ సాయంత్రం భారీ బహిరంగ సభ వేదికపైకి బీఆర్ఎస్ అధినేత, అదేవిధంగా తెలంగాణ ఉద్యమ ప్రస్థాన నాయకుడు కేసీఆర్ రాబోతున్నారు. వచ్చి ఆయన అశేషంగా హాజరయ్యే ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 10 లక్షల మంది జన సమీకరణ చేయాలని బీఆర్ఎస్ భావించింది. అందుకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల నుంచి భారీగా పార్టీ శ్రేణులను, పార్టీ అభిమానులను అందరినీ రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ 25వ ఏట అడుగు పెడుతుంది కాబట్టి రజతోత్సవ వేళ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు హాజరయ్యే ప్రతి ఒక్కరు కూడా మొదటగా అన్ని గ్రామాలలో జెండా ఆవిష్కరణ చేసుకోవాలి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో అన్ని డివిజన్లలో జెండా ఆవిష్కరణ చేసుకొని గులాబీ పండుగకు రావాలని పార్టీ ఆదేశం. అందుకు అనుగుణంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అందరికీ దిశానిర్దేశం చేశారు. టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ గులాబీ రంగు దుస్తులను ధరించాలి, షర్టును ధరించాలి, లేదంటే కండువలనైనా వేసుకొని అందరూ ఈ పండుగకు రావాలంటూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఒక్కరూ కాలినడకతో మొదలుకుంటే ఎడ్ల బండ్లు, అదేవిధంగా ప్రభ బండ్లు, 2 వీలర్స్, ప్రతి వాహనం ప్రస్తుతం ఎలకతుర్తి వైపే వస్తుంది. దారులన్నీ ప్రస్తుతం ఎలకతుర్తి వైపే ఉంటున్నాయి. 10 లక్షల మందిని సమీకరించాలనుకుంటే చాలా మంది స్వచ్ఛందంగా కూడా వస్తున్నారు. మనం చూడొచ్చు. వివిధ ప్రాంతాల నుంచి ఇప్పటికే 8 గంటలకే ఇక్కడికి రావడం ప్రారంభమైంది. ప్రస్తుతం కొంతమంది ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది బోధన కాన్స్టిట్యూన్సీ, నిజామాబాద్ జిల్లా. ఓకే, ఎప్పుడు బయలుదేరారు? ఎందుకు వచ్చారు? మేము ఈ మీటింగ్కి వచ్చాము. చాలా మంది వస్తున్నారు. దగ్గర నిజామాబాద్ జిల్లా నుంచి ఒక 25,000 మంది వస్తున్నారు. ఇప్పుడు మేము బోధన కాన్స్టిట్యూన్సీ నుంచి 3,000 మంది వరకు వచ్చారు. ఇప్పటి వరకు దగ్గర దాటుతున్నారు. మేమైతే పొద్దున 7 గంటలకి ఇక్కడ చేరినాం. ఎందుకు అంటే ఇంత తొందరగా రావాలంటే ఎందుకు? ఏమని? మా యొక్క ఉత్తేజం, ఉత్సాహం వల్ల, పార్టీ మీద అభిమానం వల్ల మేము ఇక్కడ రావడం జరిగింది. చాలా మందిని ఒక్కొక్కరుగా 10-20 మందిని తోడుకొని ఇక్కడికి వస్తున్నారు. పార్టీ అంటే ఇష్టం, పార్టీతో అభిమానం అని చెప్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? అసలు ఎందుకు వచ్చారు? ఏమి ఇంత తొందరగా? కేసీఆర్ సాయంత్రం వస్తాడు, ఎందుకు ఇంత తొందరగా? సభ కోసం వచ్చినాం సార్. ఇంత పెద్ద సభ ఎప్పుడు కాలేదు సార్. ఈ సభ చూస్తుంటే ఆనందం ఉంది. మళ్ళీ కేసీఆర్ రావాలి. కేసీఆర్ వస్తేనే మాకు పదవులు వస్తాయి, రైతు బీమా వస్తుంది, అన్నీ వస్తాయి సార్. ఆయన రావాలా, టీఆర్ఎస్ రావాలా. ఓకే, ఇట్లా చాలా మంది కూడా స్వచ్ఛందంగా సభకి తరలి వస్తున్నారు. చాలా మంది వచ్చి ఇక్కడ సభను వీక్షించాలి. మొదటగా సభ ఏర్పాట్లను చూసి ఒక్కొక్కరు మంత్రముగ్ధులవుతున్న పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ అనేక సభలు నిర్వహించినప్పటికీ కూడా ఎప్పుడు ఈ రకంగా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏం చెప్తారు? ఎందుకు ఇంత తొందర సభకు రావాలి? నేను యాదాద్రి భువనగిరి జిల్లా మాజీ రైతు బంధు సమితి జిల్లా చైర్మన్ని. ఇది ఒక అద్భుతం. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఆనాడు 25 సంవత్సరాల క్రితం ఎన్నో కష్టాలు వచ్చినటువంటి తెలంగాణను విముక్తి ప్రసాదించినటువంటి గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. అట్లాంటి వ్యక్తి ఎన్నో ఉద్యమాలు చేసి చావు తలలో ఆయన తలకాయ పెట్టి ఇలా బతుకుతామా సస్తమా
నేను చచ్చేంత వరకు కూడా ఈ తెలంగాణ నేను చస్తేనే వస్తుంది అనే ఉద్దేశంతో ఒక దీక్ష తీసుకొని ఆ రోజు దీక్ష తీసుకున్న తర్వాత ఎంతో మంది అమరవీరులను ఏకం చేసి సంపన్న వర్గాలను ఏకం చేసి కష్టాలను నోర్చి ఇవాళ అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ మెడలు వంచి ఇవాళ తెలంగాణ సాధించి ఈ యొక్క సంబరాలు జరుపుకుంటున్న వేళ అద్భుతం అనిపిస్తుంది. ఎందుకంటే సభలు కొత్త కాదు, కరీంనగర్ సభ అయినా, సూర్యాపేట సభ అయినా, వరంగల్ సభ అయినా కానీ అద్భుతాలు నిర్వహించడం. 25 లక్షల మంది, దాదాపు 25 లక్షల మంది పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా బండ్ల మీద వస్తున్నారు, అదేవిధంగా యువకులు బైకుల మీద వస్తున్నారు. ఎంతోమంది రైతులు కూడా, ఎందుకంటే ఈరోజు రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, రైతుల కళ్ళ మళ్ళా కన్నీళ్ళు వస్తున్నాయి. కాబట్టి ఈ సభ మాటలు వింటేందుకు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఈ సభ గొప్పగా నిర్వహించడానికి వరంగల్ నాయకులంతా కూడా గొప్పగా చేశారు. అన్ని వర్గాలకు ఇక్కడికి వచ్చే వాళ్లకు నీళ్లు కానీ, మజ్జిగ ప్యాకెట్లు కానీ, ఇక్కడ ఉన్న సౌకర్యాలు కానీ అన్ని అద్భుతం ఏర్పాటు చేశారు. సభకు కూడా దాదాపు అందరూ ఇప్పుడు మేము వస్తున్న క్రమంలో చాలా మంది వెహికల్స్ మీద వస్తున్నారు. ఈ సభ అద్భుతంగా జరుగుతుంది. కేసీఆర్ మాటల కోసము బీఆర్ఎస్ పార్టీల శ్రేణులు కాదు, మహిళలు, రైతులు, యువకులు, అదేవిధంగా ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ సభ గొప్ప విజయవంతం అవుతుంది. మీరు చూస్తున్నారు ఇక్కడ గొప్ప ఏర్పాట్లు చేసినటువంటి నాయకులందరూ కూడా మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా చాలా మంది స్వచ్ఛందంగా తరలి వచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏం చెప్తారు, ఎందుకు రావాలనిపించింది? తెలంగాణ సాధకుడు, తెలంగాణ వీరుడు, తెలంగాణ గాంధీ కేసీఆర్ గారికి ముందుగా 25 సంవత్సరాల రజోత్సవ తెలంగాణ రాష్ట్ర సమితికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నువ్వు లేని 16 నెలల లోటు మాకేంటో మాకు అర్థమైంది. నీ అర్థం చేసుకొని మేము ముందుగానే ఖమ్మం నుంచి బయలుదేరి రాత్రి వచ్చి నీ కోసం ఎదురు చూస్తున్నాం. నాయన, నువ్వు తెలంగాణ దేవుడివి, నువ్వు లేని రాష్ట్రం అధోగతి పాలయ్యి, రైతన్నలు కానీ, కళ్యాణ లక్ష్మి బాయే, అన్నీ బాయే, అయ్యి బాయే, కాంగ్రెస్ మోసపోయిన మాటలకు నువ్వు చెప్పిన మాట వినకుండా మేము మోసపోయి నీకు చేసిన అన్యాయానికి ఇకనైనా నువ్వు మాకు ఒక దశ నిర్దేశం చేసి ఇక నుంచైనా జనంలో ఉండి మమ్మల్ని కాపాడుకో నాయన. మేము చేసిన పొరపాటు, మేము ఒకటే ఒక పొరపాటు చేశాను, నీకు ఓటు వేయకపోవడం మేము చేసిన పెద్ద పొరపాటు ఇంకొకసారి చెయ్యం. దయచేసి నువ్వు ఇకనైనా మాకు మా తిరిగి మమ్మల్ని ప్రజలను కాపాడవలసిందిగా కోరుకుంటున్నాం. కాళేశ్వరం అంటున్నావు, కాళేశ్వరానికి అయింది 80,000 కోట్లు, 1,00,000 కోట్లు అవినీతి అంటారు. ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించండి. దాన్ని కట్టడానికి 80,000 కోట్లు అయింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగేది. వాడు చెప్పేటోడికి చెప్పినా ఎనిటోడికి మనకుండా ఉండాలా. ఇక నుంచి అయినా చెప్పుడు మాటలు విని మనం మోసపోయాం. ఇక నుంచి అయినా మనకే కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ. ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు. చెప్పండి, మీరు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ప్రజలు ఏ మేరకు తరలి వస్తారు? అందరికీ సరిపడా ఏర్పాట్లు సరిపోతాయా? పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరిగినాయండి. ఎందుకంటే దాదాపు 10 లక్షలు వచ్చే ఈ మహాసభకు అన్ని ఏర్పాట్లు జరగడం జరిగింది. ముఖ్యంగా ఈ సభా వేదిక దాదాపు ఒక 500 మంది కూర్చునే సభా వేదిక ఇది కూడా పూర్తి ఏర్పాట్లు జరిగినాయి. అదేవిధంగా తెలంగాణ ప్రాంతం నుండి మనకు సమ్మక్క సారక్క జాతరలాగా ఎంత ఉత్సాహంతో మనం ఒక జాతర పోతే ఏ విధంగా అయితే మనం ఉత్సాహంగా ఉంటామో, గత వారం రోజుల కంచెలి అనేక విధాలుగా, అంటే ఒక విధం అనేక విధాలుగా ఎడ్ల బండ్లతో కానీ, సైకిల్ ర్యాలీ కానీ, పాదయాత్రలు కానీ అనేక రకాలుగా ఈరోజు తెలంగాణ ప్రాంతంగా ఎంతో ఉత్సాహంగా మనం ఆల్రెడీ చేరుతున్నారు. ముఖ్యంగా వచ్చే ప్రజానీకానికి కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో మనకు ఏర్పాట్లు జరిగినాయి. ఇక్కడ ఒక దాదాపు 10 లక్షల వరకు ఉండే 10 లక్షల జనాభా అంటే ప్రజలు వచ్చే వరకు ఏర్పాట్లు జరిగినాయి. ముఖ్యంగా మనకు ఈ పార్కింగ్ కూడా, ముఖ్యంగా పార్కింగ్ మనకు ఇంపార్టెంట్. నేను 2001 పార్టీలో పనిచేస్తున్నా, ఒక 100 సభలు నేను చూసినా కానీ ఎక్కడ పార్కింగ్ చూసినా 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ దూరంకి వెళ్ళి వచ్చే అవకాశం ఉండే. కానీ ఇప్పుడు పార్కింగ్ మనకు దాదాపు 100 మీటర్లే, అంటే మనకు రోడ్ అవతలనే మనకు పార్కింగ్ ఉన్నది, రోడ్ అవతలనే మనకు ఉన్నది. ఇక్కడ 360 డిగ్రీలో మనకు పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మీరు ఏ రూట్లో వచ్చినా కూడా నియర్ బై ఒక 100, 200, 300 మీటర్లే మీరు సభాస్థలికి చేరుకునే అవకాశం ఉన్నది. అదేవిధంగా వచ్చే కార్యకర్త కానీ ప్రజలు కానీ ఇబ్బంది పడకుండా దాదాపు 10 లక్షల వాటర్ ప్యాకెట్లు, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు ఏర్పాటు జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడికి వచ్చే ఎవరన్నా ఎండాకాలం కాబట్టి డిహైడ్రేషన్ కాకుండా ఇక్కడ ఒక 10-15 ఒక అంబులెన్స్లు, అదేవిధంగా వైద్య సిబ్బంది, ప్లస్ అనేక రకాల టాయిలెట్స్, లేడీస్ సపరేటు పార్కింగు, లేడీస్ సపరేటు మనకు ఏరియా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగినది. ముఖ్యంగా ఎంత మనం పబ్లిక్ వస్తారో మళ్ళా క్షేమంగా చేరేటట్టు కూడా ప్రజలు కానీ నాయకులు కానీ జాగ్రత్త ఉండాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. చాలా మంది వచ్చారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చెప్తారు? సార్ మాది పరకాల నియోజకవర్గం, గీసుకొండ మండలం, విశ్వనాథపురం గ్రామం, కొమ్మాల. అయితే ఇక్కడ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఏ సభకు డబ్బులు ఇస్తే వస్తున్నారు, స్వచ్ఛందంగా ఎవరికి 1 రూపాయి ఇవ్వట్లేదు. కేసీఆర్ గారు స్వచ్ఛందంగా
మీటింగ్కు రావడానికి సిద్ధంగా పబ్లిక్ బాగా సిద్ధమైపోయినారు. అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళ మాటలకి పోయి నమ్మి మోసపోయినాం, ఇక నుంచైనా మోసపోవద్దనే ఆలోచనతోటి పబ్లిక్ చాలా హుషారుగా సొంతంగా తన వెహికల్ పెట్టుకొని రావడం జరుగుతూ ఉన్నది సార్. దీన్ని సభ సక్సెస్ చేయాలి, మనం మోసపోయినాం మళ్ళీ గోసపడద్దు, మళ్ళీ కేసీఆర్ రావాలనే ఉద్దేశంతో చాలామంది ఉత్సాహం వస్తున్నారు సార్. సంతోషంగా మొత్తంగా చూస్తున్నాం బీఆర్ఎస్ సభ సాయంత్రం జరగబోతుంది. సభకు సంబంధించి ఏర్పాట్లు కూడా కనివిని ఎరగని రీతిలో ఏర్పాట్లను చేశారు. ప్రస్తుతం మనం ఉన్న ఈ వేదిక పైన 400 మంది కూర్చునే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అధినేత కేసీఆర్తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు అంటే సుమారు 400 మంది కూర్చునేలా ఈ వేదికను ఏర్పాటు చేశారు. అదేవిధంగా మొత్తం మనం చూసినట్లయితే 10 లక్షల మంది జనాలు చూసే విధంగా ఏర్పాట్లు ఉన్నాయి. అదేవిధంగా 3 లక్షల మంది కూర్చొని చూసే విధంగా వారికి సిట్టింగ్ అరేంజ్మెంట్లు కూడా చేశారు. విఐపీలు ఒకవైపు, వివిఐపీలు ఒకవైపు. అదేవిధంగా 3 ఉమ్మడి జిల్లాల సరిహద్దులో ఈ సభను ఏర్పాటు చేశారు కాబట్టి ట్రాఫిక్ ఏ రకమైన ఇబ్బంది తలెత్తకుండా చూస్తున్నారు. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్ 3 ఉమ్మడి జిల్లాల సరిహద్దులో ఉంది కాబట్టి ఎటువైపు నుంచి వచ్చిన వాహనాలు అక్కడే పార్కింగ్ చేసుకొని వెంటనే సభకు వచ్చే విధంగా సుదూర ప్రాంతాల్లో పార్కింగ్ చేసి చాలా దూరం నడవడం కాకుండా వేదిక పక్కనే పార్కింగ్ చేసి సభ వరకు ఈజీగా వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సభను నిర్వహిస్తున్న శివారులో స్టేషన్ గన్పూర్, అదేవిధంగా జనగామ, వద్దనపేట, పరకాల, హుజురాబాద్, ఉస్నాబాద్, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, అదేవిధంగా చాలా నియోజకవర్గాలు, 20 నియోజకవర్గాలు ఈ సభ ప్రాంగణం చుట్టూ ఉన్నాయి కాబట్టి జన సమీకరణకు ఇబ్బంది ఏమి ఉండదు అనేది బీఆర్ఎస్ భావించింది. అందుకు అనుగుణంగానే అన్ని ఏర్పాట్లు చేశారు. 10 లక్షల మంది జనాన్ని సమీకరించడం బీఆర్ఎస్ ప్రస్తుతం తన ముందున్న లక్ష్యంగా చెప్తున్నారు. ఎప్పటికప్పుడు కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుండి ఆపరేట్ చేస్తుంటే కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా అందరినీ నాయకులతో మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో మాట్లాడుతూ సభ విజయవంతానికి అన్ని రకాలుగా కృషి చేస్తున్నారు. సుధాకర్, అయితే రాజకీయ పరంగా కూడా ఈ రజతోత్సవ మహాసభ ప్రాధాన్యత ఏ విధంగా ఉండనుంది? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ అనూహ్యంగా ఇటీవల జరిగిన 23 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయిన తర్వాత కేసీఆర్ కేవలం ఒక్కసారి మాత్రమే పోయిన సంవత్సరం మండు టెండర్లలో వేసవిలో వరి పంట ఎండిపోతున్న సందర్భంగా ఆయన బయటకు వచ్చారు. సూర్యాపేట జిల్లా, అదేవిధంగా మహబాద్ జిల్లా 2 చోట్ల పర్యటించారు. కానీ ఎక్కడ పెద్దగా భారీ ప్రసంగాలు చేయలేదు. ఆ తర్వాత ఆయన బయటికి రాలేదు. ఈ 17 నెలల తర్వాత ఒక్కసారి కేసీఆర్ ఇప్పుడు ప్రస్తుతం మొదటిసారి బయటకు వస్తున్నారు. భారీ బహిరంగ సభను అడ్రస్ చేస్తున్నారు. ఈ భారీ బహిరంగ సభ ద్వారా ఆయన ప్రతిపక్ష పార్టీలను ఏ రకంగా మాట్లాడబోతున్నారు, ఏ రకంగా విమర్శించబోతున్నారు అనేది అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా భారతదేశంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఈ 2 పార్టీలను ఏ రకంగా ఆయన మాట్లాడబోతున్నారు. ఎందుకంటే 17 నెలల కాలంలో ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, అదేవిధంగా కేంద్రంలో అధికారం ఉన్న భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్, ఇలాంటి వాళ్ళందరూ కూడా కేసీఆర్ పైన చాలా తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. అవి రాజకీయ విమర్శలు, అదేవిధంగా అవినీతి ఆరోపణలు, అదేవిధంగా ఇతరత్ర కుటుంబపరమైన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. కాబట్టి వీటన్నిటికీ కేసీఆర్ ఎలా సమాధానం చెప్పబోతున్నారు? వీరందరి ఆరోపణలకు సందర్భోచితంగా కేటీఆర్, హరీష్ రావు, కవిత ఇలాంటి ముఖ్య నాయకులు మాత్రమే మాట్లాడుతున్నారు. కానీ కేసీఆర్ ఎప్పుడు స్పందించలేదు. మొదటిసారి సభా వేదిక ద్వారా కేసీఆర్ స్పందించబోతున్నారు వారందరి ఆరోపణలపైన. అదేవిధంగా తమ రాజకీయ భవిష్యత్తును కూడా తెలియజేస్తారు. 25 సంవత్సరాల క్రితం ఎందుకు టీఆర్ఎస్ను స్థాపించాల్సి వచ్చింది? 14 సంవత్సరాలు ఉద్యమంలో టీఆర్ఎస్ పాత్ర అయింది. ఆ తర్వాత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి, సంక్షేమం ఏ రకంగా చేశాం? ప్రస్తుతం ఈ 17 నెలల కాలంలో ప్రతిపక్షంలో ఏ విధమైన పాత్ర పోషిస్తున్నాం? వీటన్నింటినీ కూడా కేసీఆర్ సభకు వచ్చేవారికి, అదేవిధంగా తెలంగాణ సమాజానికి అందరికీ తెలియజేయబోతున్నారు. ఆ రకంగా కేసీఆర్ రాజకీయ వ్యూహం ఇక్కడి నుంచి బయటికి రాబోతుంది. పూర్తి స్థాయిలో ఆయన ప్రసంగం వినడానికి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుధాకర్, అయితే సమ్మేళనానికి వచ్చిన ప్రజలకు వేసవి కాలం నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? మండు వేసవిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు కాబట్టి వచ్చే వారికి ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు
10 లక్షల వాటర్ ప్యాకెట్లు, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నారు. ఏ దారి నుంచి వచ్చినా కూడా అక్కడక్కడ అంబులెన్స్లను ఏర్పాటు చేస్తున్నారు. మెడికల్ క్యాంపులు పెడుతున్నారు. మెడికల్ క్యాంపులలో ద్వారా ఎవరైనా డిహైడ్రేషన్ గురైనా లేకుంటే ఇతరత్ర సమస్యలు ఏమైనా వచ్చినా కూడా వారికి వెంటనే అక్కడ ట్రీట్మెంట్ అందించి వారికి ఇబ్బంది కలగకుండా చూసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్లను ఉంచుతున్నారు, వాటర్ ప్యాకెట్లను ఉంచుతున్నారు, చలువ పందులు వేస్తున్నారు, అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వేసవి కారణంగా ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారు. ఏర్పాట్లలో చాలామంది నిమగ్నమై ఉన్న నాయకులందరినీ మనం చూడవచ్చు. ఇంకా చాలామంది కూడా ఇప్పుడే ఉదయాన్నే చాలామంది తరలి వస్తున్నారు, ఏర్పాట్లను చూస్తున్నారు. ఈ సభను భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు కాబట్టి ఏ విధంగా ఉండబోతుంది. మరికొంతమంది నాయకులు కూడా ఉన్నారు. చెప్పండి, ఏం చెప్తారు ఈ సభను ఉద్దేశించి, ఏర్పాట్లు వీటన్నింటి గురించి? గ్రామాలల్లో జనం మాత్రం బ్రహ్మాండంగా ఉత్సాహంతో ఉన్నారు. కేసీఆర్ గారు చాలా రోజుల నుంచి కేసీఆర్ గారు మాట వినలేదు, కేసీఆర్ గారు చూడలేదనే ఉద్దేశంతో కేసీఆర్ గారు మాట వినాలని ప్రజలు మొత్తం తెలంగాణ ప్రాంతంలో ఉన్న 33 జిల్లాల నుంచి బ్రహ్మాండమైన జనం రావాలని నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, రైతులు కావచ్చు బ్రహ్మాండంగా ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పుడే కొంతమంది ఎడ్ల బండ్లతోటి, వాళ్ళ మోటార్ సైకిల్ ర్యాలీలతోటి, పాదయాత్రలతోటి బయలుదేరి, మహిళలు అయితే మన దీపాలు పట్టుకొని వాళ్ళు బయలుదేరుతూ ఉన్నారు. ఇది మొత్తం 169 ఎకరాల స్థలం ఉంది. ఈ 169 ఎకరాల స్థలంలో బ్రహ్మాండంగా చైర్స్ అనుకోని అన్ని ఏర్పాట్లు, మంచినీళ్ళు అన్ని ఏర్పాట్లు చేశాం. పార్కింగ్లు కూడా బ్రహ్మాండంగా ఎక్కడ దాదాపు 1250 ఎకరాల పార్కింగ్లు కూడా 4 దిక్కులో తయారు చేసి పెట్టడం జరిగింది. ఇదంతా కేసీఆర్ గారి ఆదేశానుసారం బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నది. ఈరోజు సభకు ఈ స్థలం సరిపోదేమో అనిపిస్తున్నది. ఎందుకంటే గ్రామాల నుంచి వచ్చే అభిప్రాయం ఏంటంటే మేము బస్సులు పంపించినా, వెహికల్స్ పంపించినా వాళ్ళు స్వచ్ఛందంగా వాహనాలు పెట్టుకొని వస్తున్నారు. ఈ స్థలం సరిపోదేమో అన్నట్టు ఉన్నది. వాతావరణం కూడా మాకు సహకరిస్తున్నది. ఈరోజు బ్రహ్మాండంగా ఉన్నది. అదేవిధంగా ఇంకా చాలామంది నాయకులు, అదేవిధంగా కార్యకర్తలు తరలి వస్తున్నారు. వచ్చి ఏర్పాట్లను చూడడానికి ఇప్పుడు వస్తున్నారు. కేసీఆర్ సాయంత్రం వస్తారు. కేసీఆర్ సాయంత్రం వచ్చి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కానీ ఇప్పటికే చుట్టుపక్కల గ్రామాల వారు, లేకుంటే కొంతమంది సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు అందరూ ఇక్కడికి వచ్చి ఏర్పాట్లు ముగుతున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఫోటోలు కూడా తీసుకుంటున్న పరిస్థితి ఉంది. తనకు ఇష్టమైన నాయకుడు, అదేవిధంగా ఉద్యమకారునిగా ఉన్న కేసీఆర్ని చూడాలి, కేసీఆర్ దగ్గరికి రావాలి, లేకుంటే కేసీఆర్ స్పీచ్ వినాలి అనే ఉద్దేశంతో చాలామంది వస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా చాలామంది నాయకులు ఏర్పాట్లలో కూడా మునిగి తేలారు. ఇంకా కొన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏర్పాట్లను కూడా మనం చూడవచ్చు. ఆ ఏర్పాట్లను ఇంకా చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి చాలామంది లేబర్ని తీసుకొచ్చారు. లేబర్ని తీసుకొచ్చి ఏర్పాట్లలో చూస్తున్నారు. ముఖ్యంగా ఈ సభా ప్రాంగణానికి సంబంధించి, రజతోత్సవ సభకు సంబంధించి గత 25 రోజులుగా సభ ఏర్పాట్లను నిమగ్నమైన మాజీ ఎమ్మెల్యే, ఉద్యమకారుడు, అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షునిగా పనిచేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి మనతో ఉన్నారు. సార్ నమస్తే. ఏంటి మీరు అనుకున్నది దాదాపుగా సక్సెస్ అయినట్టేనా? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? దాదాపుగా ఏర్పాట్ల విషయంలో 100% సక్సెస్ కావడం జరిగింది. ప్రజలకి ఏమాత్రం అసౌకర్యం కలగకుండా ఈరోజు రజతోత్సవ సభకి విచ్చేస్తున్నటువంటి ప్రజలందరూ కూడా అతిథులుగా భావించి వారందరూ మాకు గెస్ట్లు ఇవ్వాలి. ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ ఇక్కడ దాకా జర్నీ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాలు అడుగు పెడుతున్న శుభవేళ అందరూ ఆశీర్వదించడానికి మరోసారి కేసీఆర్ గారు రావాలి. ఈ రాష్ట్రం బాగుపడాలంటే, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడాలంటే, ఆత్మగౌరవంతో పాలన చేయాలంటే మళ్ళీ కేసీఆర్ తోటి సాధ్యమైందనే దానిపైన ఇవాళ ప్రజలందరూ కూడా ప్రతి ఊరు పల్లె ఇప్పటికే కదిలింది. సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణాలు, మరి అనేక రోడ్లు కూడా ఇప్పటికీ కిక్కిరిసిపోయేటువంటి పరిస్థితి మనకందరికి అవపడతా ఉన్నది. మరి కాసేపట్లో మరికొద్ది గంటల్లో అయితే ఈ యొక్క వరంగల్ ప్రాంతం, ఎలుకతుర్తి ప్రాంతం అయితే మొత్తం లక్షలాది మంది ప్రజల జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలతో మారుమోగేటువంటి పరిస్థితి మనందరం చూడబోతున్నాం. ఇది గొప్ప, మరి తెలంగాణ ప్రజల యొక్క, అన్ని వర్గాల ప్రజల యొక్క వారి యొక్క డిమాండ్లను ఇక్కడ ఆవిష్కరించేటువంటి వేదిక. ముఖ్యంగా ఈ రాష్ట్రానికి మరి రక్షణ కవచమైన శ్రీరామ రక్షణ కేసీఆర్ గారే, బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి దానిపైన ఇవాళ ప్రజలందరూ కూడా ఇవాళ సంఘీభావంగా లక్షలాదిగా కదిలి వచ్చే సూచనలు మనకు కలారా అవపడతా ఉన్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆవిర్భవించిన టీఆర్ఎస్ కరీంనగర్లో, సూర్యాపేటలో, వరంగల్లో, కొంగర కలాన్, అదేవిధంగా ఇలాంటి సభలు భారీ నిర్వహించింది. మీరు కూడా ప్రకాష్ రెడ్డిపేటలో నిర్వహించిన భారీ బహిరంగ సభ గిన్నిస్ బుక్ వరకు పోయింది. ఆ సభకి ఈ సభకి తేడా అయింది అంటే ఈ రీతిలో ఎక్కడ ఏర్పాట్లు చూడలేము. మేము ఏం చెప్తారు? ఖచ్చితంగా అప్పుడు ఆ సమయంలో ఉండే ప్రత్యేక పరిస్థితుల రీత్యా అది అతి గొప్ప భారీ బహిరంగ సభ దేశ రాజకీయ చరిత్రలో. మహాగర్జన డిసెంబర్ 16, 2010 నిర్వహించినాం ప్రకాశ్పేట గ్రౌండ్లో, హన్మకొండలో. అది చరిత్రకెక్కింది.
దానికి దీనికి పోలికేదంటే అది ఉద్యమ సమయంలో ప్రజలందరూ కూడా తెలంగాణ ఆకాంక్షను వారు షేర్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా పిలిచినా పిలవకపోయినా వాహనాలు అందుబాటులో ఉన్నా లేకపోయినా గొప్పగా అందరూ కూడా వచ్చి సభలో పార్టిసిపేట్ చేశారు. ఈరోజు సంబంధించి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి పాలన 10 సంవత్సరాలు చూసినటువంటి ప్రజలు కొత్తదనాన్ని కోరుకొని ఏదో వస్తుందని చెప్పి ఆశపడితే భంగపాటు కలిగింది. కాంగ్రెస్ మోసం చేసింది రేవంత్ రెడ్డి. కాబట్టి ఇవాళ ఒక కసితో మళ్ళీ కేసీఆరే రావాలి అనేటువంటి కేసీఆర్ పాలన కావాలి, అన్ని వర్గాలకు న్యాయం జరగాలి, ఇంటింటికి లబ్ధి జరగాలి, రాజకీయ ప్రమేయం లేనటువంటి పాలన కొనసాగాలి ప్రతి పథకంలో అనంటే కేసీఆర్ రావాలనే దానిపైన మళ్ళీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరి కేసీఆర్ గారిని కోరుకునేటువంటి పరిస్థితి ఇవాళ మళ్ళీ చూస్తున్నాం. ఇది కొత్త కోణం ఇవాళ. ఎందుకంటే కేసీఆర్ గారు ఉద్యమ క్యారెక్టర్ చూశారు, ముఖ్యమంత్రిగా చూశారు, ఇవాళ ప్రతిపక్ష నేతగా చూస్తూ ఉన్నారు. సో ఈ మూడింటి కలగలిపినటువంటి వేదిక ఇవాళ రజతోత్సవ సభ ఎలకతుర్తిలో జరుగుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, అదేవిధంగా కిషన్ రెడ్డి, బండి సంజయ్, అరవింద్ ఇలాంటి వాళ్ళు గత 17 నెలలుగా కేసీఆర్ పైన రాజకీయంగా అదేవిధంగా అవినీతి పరంగా కుటుంబ పరంగా అనేక విమర్శలు చేస్తున్నారు. దానికి మీలాంటి నాయకులు స్పందిస్తున్నారు కానీ కేసీఆర్ ఇప్పటివరకు స్పందించలే. ఈ వేదిక పైన స్పందిస్తారనుకోవచ్చా? నాకు తెలిసి వ్యక్తిగత విమర్శ చేసే వాళ్ళను కేసీఆర్ గారు పట్టించుకోరు. అది వారి క్యారెక్టరే అంత అని చెప్పి వదిలేసే గుణం కేసీఆర్ గారికి మొదటి నుంచి ఉంది. తర్వాత ఈ చిల్లర మల్లర రాజకీయాల కోసం కేసీఆర్ గారు ఎప్పుడు తపన పడలేదు. వారు ఎప్పుడు కూడా దూరదృష్టి, సుదూర దృష్టి, చాలా దూరంగా ఆలోచిస్తారు. వారు ఎప్పుడు కూడా వ్యక్తిగతమైన కక్షలు ఏ నాయకుని పైన ఏ పార్టీ పైన పెంచుకోరు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏ వ్యూహాన్ని పనితే లాభం జరుగుద్దో లబ్ధి చేకూరుద్దో ఆలోచిస్తారు తప్ప ఒక వ్యక్తి చిల్లర మాటలు మాట్లాడి, ఒక పార్టీ చిల్లర మాటలు మాట్లాడిందని చెప్పి ఒక కవరేజ్ కోసం మాట్లాడే చిల్లర నాయకులను కేసీఆర్ గారు ఎప్పుడు పట్టించుకోరు. దానికి ఈ వేదిక, ఇంత పవిత్రమైన వేదికను అపవిత్రం చేసే ఉద్దేశం కేసీఆర్ గారికి ఉండదు, మాకు లేదు. కాబట్టి ఈ వేదిక రాబోయేటువంటి భవిష్యత్తులో తెలంగాణ ప్రజలకు ఇంకేమేమి సాధించాల్సిన అవసరం ఉంది, 10 సంవత్సరాలు ఏం చేయగలిగినాం, ఇంకా చేయాల్సినటువంటి ఏమేమి ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇవాళ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. ప్రతి ఎకరం 2 ఎకరాల రైతు ఇవాళ లక్షల రూపాయలు ఆర్థికంగా నష్టపోయాడు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేద వర్గాలకు సంబంధించిన భూముల రేట్లు పూర్తిగా అమాంతంగా పడిపోయినాయి. ఇవాళ హైదరాబాద్ మొత్తం ఆర్థికంగా కుప్పగూలిపోయింది. సో ఈ అన్నిటిపైన కేసీఆర్ గారు మాట్లాడతారు. వ్యవసాయ రంగం కుదేలైంది, మళ్ళీ ఆత్మహత్యలు మొదలైనవి, ఎండిపోయిన కాలువలు చూస్తూ ఉన్నాం, మళ్ళీ నెరలవారిన భూములు చూస్తూ ఉన్నాం. ఈ పాత రోజులు చూసి కేసీఆర్ గారు చెల్లించిపోయేటువంటి అవకాశం ఉంది. ఈ కోణంలో మాట్లాడతారని చెప్పి ప్రజలందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు. ఈ షెడ్యూల్ ఏమైనా చెప్తారా సార్? కేసీఆర్ ఎన్ని గంటలకు వస్తారు, ఏంటి ఏంటని? కేసీఆర్ గారు ఎందుకంటే చాపర్లో వస్తూ ఉన్నారు, సెక్యూరిటీ రీత్యా లక్షలాదిగా ప్రజలు వస్తారు. కాబట్టి కేసీఆర్ గారు బై రోడ్డు జర్నీ చేసే పరిస్థితులు లేవు. కాబట్టి చాపర్లో హెలికాప్టర్లో ఇక్కడికి ల్యాండ్ కావడం జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి సమాచారం మేరకు కేసీఆర్ గారు 5:30, 5:45 మధ్యలో ఎలకతుర్తి హెలిప్యాడ్లో వారు ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది. ల్యాండ్ అయిన తర్వాత వారికి సపరేట్గా టెంపరీగా రెస్ట్ హౌస్ వేదికకు వెనుక వైపులనే జస్ట్ 300 yards దూరంలోనే నిర్మాణం చేయడం జరిగింది. వారు అక్కడ రెస్ట్ తీసుకుంటారు. ప్రజలందరూ చేరిన తర్వాత వారు వేదికపైకి వస్తారు. ఆ తర్వాత కూడా ప్రజలకు ఆటంకం కలగకుండా కేసీఆర్ గారి కాన్వాయ్ వెళ్తున్నప్పుడు ప్రజలు కూడా బీఆర్ఎస్ శ్రేణులు కూడా మా కుటుంబ సభ్యులే కాబట్టి అందరూ సమానమైన దానిపైన వారు సహకరించి అవసరం అనుకుంటే ఇక్కడనే నైట్ హాల్ట్ అయినా ఉందాం, ప్రజలందరూ వెళ్ళిపోయిన తర్వాతనే అవసరం రాత్రి నిద్ర చేసైనా పొద్దునైనా బయలుదేరదాం, ప్రజలకు ఇబ్బంది జరగకూడదు ఎక్కడ. అయితే కేసీఆర్ గారి కాన్వాయ్ ఇటు వరంగల్ సైడ్ పోయినా, కరీంనగర్ సైడ్ పోయినా, సిద్దిపేట సైడ్ పోయినా లక్షలాది మంది ప్రజలకు ఇబ్బంది జరుగుతుందనే దానిపైన నైట్ హాల్ట్ కావడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. మొత్తంగా చూస్తున్నాం సభ ఏర్పాట్లు, అదేవిధంగా కేసీఆర్ రావడం, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం, ఈ 17 నెలల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు వీటన్నింటిని గురించి కేసీఆర్ ప్రసంగించబోతున్నారు. ఈ భారీ బహిరంగ సభ అయితే మధ్యాహ్నం తర్వాత ప్రారంభమవుతుంది. ఇప్పటికే అన్ని గ్రామాల్లో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామాలు, అదేవిధంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, డివిజన్లు అన్నింటిలో కూడా ఫస్ట్ బీఆర్ఎస్ జెండాను ఎగరవేస్తారు. ఎగరవేసి కార్యకర్తలందరూ ఇక్కడ తరలి వస్తారు. రైట్, థ్యాంక్ యూ.